జీవో 112 రద్దు చేయాలి. జీవో 36ను అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈరోజు కర్నూలు నగరంలోని ధర్నా చౌక్లో గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు పరిచి చెత్తపరంగా గ్రాడ్యుయేట్స్ చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాల పట్ల ప్రభుత్వం నుండి వైఖరి సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత, సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత, జీవో నెంబర్ 112 వెంటనే. సహకార ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు గత 76 రోజుల నుంచి మేము రిలే నిరాహార దీక్షలు చేయడమైనది. మా నిజమైన డిమాండ్లను, న్యాయమైన డిమాండ్లను ఇప్పటివరకు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుని ఎన్నోసార్లు తీసుకున్నా, జేఏసీ నాయకులు ఎన్నోసార్లు వాళ్ళ పెద్దల దగ్గర కలిసినా కూడా ఇప్పటివరకు న్యాయం జరగలేదు. కాబట్టి మేము తప్పని పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకి పూనుకున్నాము. ఇదే విధంగా కొనసాగితే రాబో రోజుల్లో నిరవధికంగా నిరాహార దీక్ష చేయాలని కూడా మా జేఏసీ పిలుపునిస్తుంది. అంతలోపు ఈ ప్రభుత్వం మేల్కొని ఏదో చిన్న సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము. వీలైతే ఎంత తొందరగా వీలైతే అంత పరిష్కరిస్తారని కోరుతున్నాము. అలాగే ఈ మధ్యకాలంలో 112 జీవో ఇచ్చినాడు. అది అందరికీ గుదిబండగా తయారైంది ఉద్యోగులకి. ఆ జీవోని రద్దు చేసి కొత్తగా మా డిమాండ్కి సంబంధించి 36 జీవోని అమలుపరచాలి. అట్లాగే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచాలి. చిన్న న్యాయమైన డిమాండ్లను మేము కోరుతున్నాం. గొంతెమ్మ కోరుకోలేమని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే చాలా సంఘాలలో ఉద్యోగులతో పాటు రైతులు కూడా నష్టపోతారని తెలియజేస్తున్నారు. మహేంద్ర, ట్రెజరర్, కర్నూలు. ఉద్యోగుల ఈరోజు 5వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్నాము. జిల్లా సహకార సంఘ ఉద్యోగులకు 2014లో వేతన సవరణ జరగాలి. ఆ వేతన సవరణ జరగకుండా 2019లో జీవో నెంబర్ 36 విడుదల చేశారు. జీవో నెంబర్ 36ను 2019లో విడుదల చేసి దాని యొక్క ఆర్థిక ప్రయోజనాలు 2022 నుంచి సహకార సంఘ ఉద్యోగులు తీసుకుంటారు. 2014లో జరగాల్సిన వేతన సవరణ 2019లో జరగలేదు. 2025లో జరగాల్సిన వేతన సవరణ కూడా జరగలేదు. సుమారుగా 10 సంవత్సరాల నుండి వేతన సవరణ జరగకుండా సహకార సంఘ ఉద్యోగులు ఇలా చాలీచాలని జీతాలతో కొనసాగుతున్నారు. 2019లో ఇచ్చిన 36 జీవోలో సహకార సంఘాల్లో ఉద్యోగులను చేర్పించుకోకూడదని బ్యాన్ చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి రిక్రూట్మెంట్ జరగకుండా సహకార సంఘాల్లో పనిచేయటప్పుడు కొత్త ఉద్యోగులు బోర్డులు అంటే సహకార సంఘ పాలక వర్గాలు ఉద్యోగులను తీసుకున్నారు. ఇప్పుడు 112 జీవో నుంచి ఆ ఉద్యోగులందరినీ తీసివేయాలని వారికి సంబంధించిన వారు అనాథరేషన్ అని చెప్పి ఒక మాటతో వాళ్ళ యొక్క ఉద్యోగాల నుంచి తీసేయటకు ఈ ప్రభుత్వం కూరుతుంది. దీనికి నిరసనగా మేము నిరవధిక సమ్మెను త్వరలో అమర నిరాహార దీక్షలను కూడా విజయవాడలో చేస్తున్నాము. 10 సంవత్సరాల నుండి వేతన సవరణ చేయడం లేదు. మన సంఘాల్లో పనిచేసిన ఉద్యోగులు తీసుకున్న జీవితాలను కూడా 3 పద్దులు అంటే మళ్ళీ తిరిగి చెల్లించాలి అని చెప్పి ఒక కొత్త శతకాన్ని మన ఆర్సీఎస్ గారు ఇంట్రడ్యూస్ చేసి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా తీసుకున్న జీతాలను ఎన్నికట్టే పద్ధతిని మన రాష్ట్రంలో మన ఆర్సీఎస్ గారు చేస్తున్నారు. ఈ చర్యలన్నింటినీ ఖండిస్తూ మేము నిరోధిక సమ్మెను చేస్తున్నాము. ఈ సమ్మె అమర నిరాహార దీక్ష చేస్తూ ఇది ఇలా మా న్యాయమైన కోరికలు డిమాండ్ తీరేంత వరకు ఈ నిరోధిక సమ్మె కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. మన జిల్లాలో ఎంతమంది ఉన్నారు? మన జిల్లాలో 120 మంది ఉన్నారు. ఏపీ మొత్తం రాష్ట్రం మొత్తం కలిసి 16,000 మంది ఉన్నారు ఉద్యోగులు. ఎస్ ఖాజా మొయిదీన్, జనరల్ సెక్రటరీ, కర్నూలు జిల్లా సహకార కేంద్రం. థ్యాంక్ యూ.